ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు. సామరస్యంగా ఉంటే సహాయం, పోటీకొస్తే దూకుడుతనం, మీదికొస్తే యుద్ధం చేసేవాడే అసలైన సారథి. ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నాడా అనిపించారు నరేంద్ర మోడీ. ఇవాళ మోడీ చేసిన ప్రసంగం లోక్సభలోనే ఓ అపూర్వ ఘట్టం. తన మాటలతో దేశ ప్రజల్లో విశ్వాసాన్ని, ఓ ధైర్యాన్ని, కొంత దూకుడుతనాన్ని చూపించారు. చట్టసభల్లో రొటీన్ ప్రసంగాలే వింటూ ఉన్నాం. కానీ ఈసారి కొత్తదనం కనిపించింది. మాట్లాడే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ సృష్టిస్తారు. దాంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంటుంది. కానీ మోడీ మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాతావరణమే కనిపించలేదు. మోడీ మాటలకు చప్పట్ల దరువులు తప్ప అరుపులు లేవు. ప్రతిపక్షాలను సైతం ఆకట్టుకునేలా సాగింది మోడీ ప్రసంగం. పరోక్షంగా శుతిమెత్తగా విమర్శించడమే తప్ప ఎక్కడా ప్రతిపక్షాలను తిట్టలేదు, నొచ్చుకునేలా చేయలేదు. మోడీ మాట్లాడుతుంటే అంతా ఆసక్తిగా విన్నారే తప్ప సోది చెబుతున్నాడన్నట్లుగా హావభావాలు పెట్టలేదు. देश के 125 करोड़ नागरिकों ने जिस होप के साथ इस संसद को चुना है, उसका प्रतिध्वनि इस तरफ बैठे हुए या उस तरफ बैठे हुए सबकी बातों में मुखर हुआ है। ये मैं मानता हूं एक शुभ संकेत है भारत के भाग्य के लिए। మోడీ మాటలు కూడా అలాగే ఉన్నాయి. నేను సభకు కొత్తవాణ్ణి, తప్పులుంటే మన్నించండంటూ వినయపూర్వకంగా ప్రసంగం మొదలుపెట్టిన మోడీ మాటలో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వలేదు. ఇన్ని హామీలు ఎలా చేసి చూపిస్తావని అడిగిన ప్రతిపక్షాలే ఒక్క మాట మాట్లాడకుండా మిన్నకున్నాయంటే ఎస్ వీ క్యాన్ అనే ముద్రను నాటినట్లే కదా. అందుకే లోక్సభలో దీన్నొక అపూర్వ ఘట్టంగా చెప్పుకోవచ్చు. పైగా మాట్లాడే ప్రతి మాటలో విశ్వాసం తొణికిసలాడింది. ఎందుకు చేయలేం, మనకు సాధ్యం కాందంటూ ఏముందన్న రీతిలో సాగింది ప్రధాని ప్రసంగం. భారత శక్తిని ప్రపంచానికి చాటేలా ఎప్పుడైనా ఏ పైనైనా చేశామా అన్న ఒక్క మాటతోనే భారత్లో దాగి ఉన్న శక్తి, గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు. నిజమే, భారత్లో ఉన్నంత యువశక్తి ప్రపంచవ్యాప్తంగా మరే దేశంలో లేదు. దాన్ని ఉపయోగించుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఒకప్పుడు సకల శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉన్న దేశం మనది. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం మనది. మానవ వనరులు, ఖనిజ సంపద, శాస్త్ర సాంకేతికం ఉన్న దేశం మనది. కానీ కేవలం 200 ఏళ్లు బ్రిటిషర్స్ పాలించగానే బానిస దేశంగా మారింది. సంపద కొల్లగొట్టడంతో అంతా అయిపోయిందనుకున్నారు. ప్రపంచ పటంలో భారత్పై పేద దేశంగా ముద్ర వేశారు. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమూ మన శక్తిని గుర్తించలేదు. నిద్రపోతున్న యువశక్తి, భారత శక్తియుక్తులను తట్టిలేపిన వారే లేరు. కానీ మోడీ ఆ ప్రయత్నం చేశారు. भारत जैसा सामर्थ्यवान लोकतंत्र और इस चुनाव में इस प्रकार का प्रकट रूप विश्व के सामने एक ताकतवर के रूप में प्रस्तुत होने का समय आ गया है। और हमने दुनिया के सामने सर ऊंचा कर करके, आंख में आंख मिला करके, सीना तान करके भारत के 125 करोड़ नागरिकों के सामर्थ्य को प्रकट करने की ताकत रखनी चाहिए और उसको एक एजेंडा के रूप में आगे बढ़ाना चाहिए। भारत का गौरव और गरिमा इसके कारण बढ़ सकती है। మోడీలో ఉన్న విశ్వాసం లెవెల్స్ ఎంతంటే దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ ఇస్తామనే హామీని చేసి చూపిస్తామని అత్యంత ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఇంతవరకు 24 గంటల విద్యుత్ అనేది సాధ్యమనేది ఎవ్వరూ ఆలోచించలేదు. కానీ మోడీ చేసి చూపిస్తామన్నారు. చేస్తారా లేదా అనేది పక్కన పెడదాం. అసలు అసాధ్యంగా ఉన్న ఓ ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు. చేద్దాం, చేసి చూపిస్తామంటూ మాట్లాడారు. ఈ పాజిటివ్ ప్రసంగం కొందరిలోనైనా స్ఫూర్తి నింపటం ఖాయం. మొత్తానికి రొటీన్ ప్రసంగాలతో విసిగిపోయిన దేశ ప్రజల చెవుల్లో తుప్పు వదిలేలా, ఆత్మవిశ్వాసం నింపేలా మోడీ ప్రసంగం సాగింది.